2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు, ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ఆరుద్ర నక్షత్రం వారికి అసలు ఎలా ఉంది, ప్రీవియస్ వీడియోలో మీరు నేను హెల్త్కి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. బట్ చాలా చేంజెస్ అంటే జనరల్ వాతావరణంలోనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గోచార రీత్యా రాష్ట్రాలను బట్టి, గ్రహాలను బట్టి, నక్షత్రాలను బట్టి డెఫినెట్గా చేంజెస్ జరుగుతాయి. కాబట్టి అడుగుతున్నాను, జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు, అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. ఆరుద్ర నక్షత్రము సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శివుడి యొక్క నక్షత్రంగా ఆరుద్ర నక్షత్రానికి పేరు. ఆరుద్ర పవాళ మేకము అంటారండి. అంటే పగడము ఎలా అయితే ఆకృతి ఉంటుందో ఆ ఆకారంలో ఒక నక్షత్ర తార ఆకాశంలో దర్శనమిస్తుంది. ఇదే ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రము మిథున రాశిలో 6.40 డిగ్రీల దగ్గర నుంచి 20 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మిస్తారో వాళ్ళ యొక్క తల్లికి దోషంగా వర్తిస్తుంది. అంటే ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో మీరు జన్మిస్తే కనుక ఖచ్చితంగా నక్షత్ర శాంతి అని పిలువబడేటువంటి నవవిధ శాంతి తప్పకుండా ఆచరించండి. దాని మూలాన మీ లైఫ్లో మీ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు రాకుండా, కుటుంబానికి ఇబ్బంది కాకుండా ఆ రక్షణ అనేటువంటి దానివల్ల కలుగుతుంది. అయితే ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో సంచారం చేస్తుంది. అధిపతి రాహు, మిథున రాశికి సంబంధించి అధిపతి బుధుడవుతారు, అధిదైవం శివుడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటే అండి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఒక అచీవర్స్ అని చెప్పచ్చు. ఏదైనా సాధించేటువంటి తత్వం ఉన్నవాళ్ళు, త్యాగమూర్తులు అని కూడా చెప్పచ్చు. అంటే సాక్రిఫైస్ చేయడంలో వీళ్ళ తర్వాతే అనమాట. ఫ్యామిలీ కోసమైనా, రిలేషన్ కోసమైనా, దేనికోసమైనా. రీసెర్చ్ అండి, డీప్ నాలెడ్జ్ అనేటువంటి, డీప్ థింకింగ్ అనేటువంటివి, ఇవన్నీ కూడా లాజికల్ థింకింగ్ అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటాయి. అయితే బోళాశంకరుడు అని మన శివుని ఎలా అయితే పిలుస్తామో ఆరుద్ర నక్షత్రానికి కూడా కొన్ని గుణాలు అలాగే చెప్పబడ్డాయి. అంటే క్షణిక ఆవేశము, అల్ప సంతోషులు, ఈ రెండు కూడా వీళ్ళకి బాగా వర్తిస్తాయండి. అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది, అలాగే చిన్న విషయాలకి సంతోషపడిపోతారు చిన్న పిల్లల్లాగా, ఇది ఉంటుంది. పొగట్లకి పడిపోవడం, ఎమోషనల్ అటాచ్మెంట్స్ అనేటువంటివి చాలా ఉండడం, హార్డ్ వర్కింగ్ అనేటువంటిది ఉండడం. అయితే వీళ్ళకు ఉన్నటువంటిది ఇదేమిటి అంటే, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జనరల్గానే శాంతి స్వరూపము, శాంతంగా ఉంటారు, సాఫ్ట్గా. వీళ్ళకి కనుక కోపం వచ్చింది అనుకుంటే చిటికలో మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అంటే ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే వీళ్ళకి సైకియాట్రిస్ట్గా వీళ్ళు బాగా వర్కౌట్ అవుతారని చెప్పచ్చండి. అంటే వీళ్ళకి అవతల వ్యక్తి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంతా తెలుసు, కానీ వీళ్ళ గుట్టు మాత్రం బయటికి తెలియకుండా కాపాడుకుంటూ ఉంటారు. అంతటి గుట్టు అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం ఒకసారి చూస్తే అండి, ఆరుద్ర నక్షత్రము ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ వచ్చేసి చంద్రుడు అవుతారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఊరికి అందరికీ సహాయం చేయడం, మోసపోవడాలు, ఇలాంటివి తరచుగా లైఫ్లో జరుగుతూనే ఉంటాయి వీళ్ళకి. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్ళిన థర్డ్ లార్డ్ రవి అవ్వడం మూలాన ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయండి ఆరుద్ర నక్షత్రానికి. ఫోర్త్ లార్డ్ అనేటువంటి బుధుడు, వీళ్ళకి వ్యాపారము చేసినా చాలా బాగా కలిసి వస్తుంది. రెండు కూడా మేజర్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటి అంటే బుధుడు యోగకారకుడు అవుతారు వీళ్ళ యొక్క మిథున రాశికి సంబంధించి. దీని మూలన మల్టీ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది సంపాదించే అవకాశాలు ఉంటాయి. గృహయోగం చాలా బాగుంటుంది, ఆస్తులు కొనేటువంటి యోగం బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఆడ సంతానం కలిగింది అంటే, అమ్మాయి కలిగింది, పుట్టింది, జన్మించింది స్వాతి నక్షత్రంలో అనుకుంటే చాలా మంచి శుభ పరిణామంగా మనం మాట్లాడుకోవచ్చు. చాలా గొప్ప యోగం అండి. 6th and 11th లార్డ్ అనేటువంటి కుజుడు కాబట్టి రక్త దోషము అనేటువంటిది ఉంటుంది. బ్లడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా కనబడతాయి. స్కిన్కి సంబంధించి, తర్వాత ఈ యొక్క ఆడవాళ్ళకి విమెన్ అయితే ఈ యొక్క పీరియడ్స్ సంబంధించి, మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి. మెజారిటీ ఆఫ్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగము, ఆర్ మెరిటల్ లైఫ్లో చాలా రకాలుగా ఇబ్బందులు, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల, ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల, అది మ్యారీడ్ లైఫ్ మీద ప్రభావం అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో మ్యారీడ్ లైఫ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
జనరల్గానే వీళ్ళది పూర్ణాయుష్ అని చెప్పచ్చు, తప్పకుండా 84 సంవత్సరాల పైబడి ఆయుష్ ఉంటుంది. ఇక మనం ఒక్కొక్క పాదం కోసం వివరంగా చెప్పుకుంటూ వెళ్తే అండి, మొదటి పాదము ఆరుద్ర నక్షత్రం మొదటి పాదము ధనస్సు నవాంశ అనేటువంటిది దీని మీద ప్రభావితం అవుతుంది. కాబట్టి మేజర్గా వీళ్ళకి ఒక సాఫ్ట్ లైఫ్ అనేటువంటిది కనబడుతూ ఉంటుందండి. గురుడు బుధుడు రాహు అంటే ఎలా అంటే ఒక వ్యాపారం చేయడం, ఒక ఉద్యోగం చేయడం, భగవంతుని ఎక్కువగా ఆరాధన చేయడం, స్పిరిచువల్ నాలెడ్జ్ సంపాదించుకోవడం, ప్రశాంతంగా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటుందంతే. వీళ్ళకి పెద్దగా చెప్పుకోవడానికి ఇబ్బందులు కూడా అంత ఏమి ఉండవు. సో ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే బంధువుల వల్ల వైరము అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళ చుట్టాల వల్ల, వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఇబ్బందులకు ఎక్కువగా కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి. అదేవిధంగా రెండో పాదం, ఈ ఒకటో పాదం వాళ్ళు దేంట్లో రాణిస్తారు బాగా అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా బాగా రాణిస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా బాగా రాణిస్తారు, లేకపోతే కంప్యూటర్ స్పెషలిస్టులుగా బాగా రాణిస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్స్గా బాగా రాణిస్తారు, ఐటీ ప్రొఫెషనల్స్గా బాగా రాణిస్తారు, సోషల్ వర్కర్స్గా బాగా రాణిస్తారు. చాలా బాగుంటుంది. ఇక మనం రెండో పాదానికి వెళ్తే కనుక ఇక్కడ మకర నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది, రెండో పాదం వాళ్ళకండి. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే మెంటల్గా చాలా స్ట్రగుల్స్ అనేవి చూసే అవకాశాలు ఉంటాయి. అంటే యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే కష్టాలు పడి 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 రావడం వల్ల కావచ్చు, దేని వల్లనైనా సరే చాలా ఈ కోపము, లేకపోతే ఆవేశము, లేకపోతే దుఃఖము, వేదన ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి రెండో పాదం వాళ్ళకి. అంటే లైఫ్ లాంగ్ ఉంటాయని కాదు, శని బుధ అంతర్దశల్లో వాటిలోనే వీళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో మేజర్గా వీళ్ళు కూడా బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువుల విషయంలో అంటే రెండవది వీళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్య ఏమిటి అని అంటే వెన్నుపూసకి సంబంధించినటువంటి ఇబ్బందులు, కిడ్నీ, ఫ్యాటీ లివర్, ఈ 3 సమస్యల విషయంలో ఆరుద్ర రెండో పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరుద్ర నక్షత్రం మూడో పాదం వాళ్ళండి. వీళ్ళకి కుంభనవాంశ అధిపతి కూడా శని. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా వర్కౌట్ అవుతారండి. ఇక రెండో పాదం వాళ్ళు ఏంటంటే కష్టపడతారు, లైఫ్ లాంగ్ హార్డ్ వర్కింగ్ అనేటువంటిది ఉంటుంది. మూడో పాదం వాళ్ళు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా చేస్తే అదృష్టం కాస్త కలిసి వస్తుంది. పని కష్టపడితే దానికి వచ్చే ప్రతిఫలాన్ని కూడా చూస్తారు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం చెడు సహవాస దోషం కూడా ఉంటుంది. అంటే చెడ్డవాళ్లతో పరిచయం పెరగడం, వాళ్ళ మోసపూరితమైనటువంటి వాటికి ఇరుక్కోవడం, మోసపోవడం ఇవి కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పలుకుబడి వ్యక్తులతో పరిచయాల వల్ల మంచి పేరు కూడా సంపాదిస్తారు. అట్ ద సేమ్ టైం బుధ శని యొక్క కాంబినేషన్ కాబట్టి వీళ్ళకి కూడా మానసికమైన ఒత్తిడి, ప్రెషర్ కానీ, ఫ్రస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సైకలాజికల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్లనే డయాబెటీస్ ఆర్ బ్లడ్ ప్రెషర్ వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పచ్చు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి ఈ వృత్తులు ఏమిటి అంటే వీడియో గేమ్ డిజైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ మీద వర్క్ చేయడం, ఫిలాసఫర్స్గా ఉండడం, లేకపోతే ఏదైనా ఫిక్షనల్ క్యారెక్టర్స్ మీద వర్క్ చేయడం, ఇండోర్ గేమ్స్ ఏదైనా ఆడడం, దాంట్లో మంచి రాణింపు అనేటువంటిది చూడడం, లేకపోతే డిటెక్టివ్స్గా వర్క్ చేయడం, సిఐడి దాంట్లో విమెన్ ఖచ్చితంగా. అండ్ విమెన్ చాలామంది ఆస్ట్రాలజీలో కూడా వర్కౌట్ అవుతుందండి వీళ్ళకి. ఆరుద్ర 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రతిభ అనేటువంటిది క్రియేటివ్గా ఉంటుంది. అందుకే ఈ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేటివ్ కదా. సో క్రియేటివ్గా ఉంటుంది కాబట్టి దాని మూలానే వీళ్ళకి సైకలాజికల్గా కొంచెం టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, మైండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అయితే 4వ పాదానికి వెళ్తే అండి 4వ పాదం మీన నవాంశ. వీళ్ళు ఏంటి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అంటే ఆస్ట్రాలజర్స్గా మంత్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళగా 100% మంత్రసిద్ధి కలుగుతుంది. ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మిస్తే కనుక వాళ్ళకి వైరాగ్యము అనేటువంటిది చాలా బాగుంటుంది. అంటే 2 ఉంటాయండి. బాహ్య ప్రపంచంలో కావాల్సిన సుఖభోగ సౌఖ్యాలన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ పవర్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మంత్రాన్ని చేసిన, ఆరాధన చేసిన, అంటే వీళ్ళకి ఏంటి అంటే నేను ఏదైనా స్పిరిచువల్గా సాధువులతో మాట్లాడాలి, సత్సాంగత్యం అంటామండి. సాధువులతోనూ, ఋషులతోనూ, సిద్ధులతో మాట్లాడాలి, కొత్త కొత్తవి తెలుసుకోవాలి, వినాలి, చదవాలి, పురాణాలు, ఇలాంటి నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలు 1, హార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు 2. ఈ విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళైతే ఆస్ట్రాలజర్స్గా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారు. అండ్ మంత్రసిద్ధి, వీళ్ళు బయట వాళ్ళకి నాలెడ్జ్ పంచినా పంచకపోయినా వెరీ నాలెడ్జ్ పీపుల్ అండి, ఇంటెలెక్చువల్స్.
టీచర్స్గా ప్రీచర్స్గా వీళ్ళు చేసినా చేయకపోయినా, బికాజ్ రాహు యొక్క కలయిక ఉంది కాబట్టి సో బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చండి వీళ్ళకి. జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? సో మేజర్గా వీళ్ళకి ఏంటంటే అండి, ఈ యొక్క కెరీర్ పరంగా చూసుకుంటే కనుక చాలా కొంచెం మార్పులు చేర్పులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయండి. మార్పులు చేర్పులు అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం, స్థాన చలనం వల్ల కంటక శని కాబట్టి ఎలా జరుగుతుంది కంటక శని వల్ల అని చెప్పబడింది అని అంటే, దూరంగా ఒక అడవిలో ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా మనం మాట్లాడుకుంటే అడవి అంటే ఏంటి అంటే దూరంగా ఏదో వేరే ప్రదేశంలో, తెలియనటువంటి ప్రదేశంలో కొత్త ప్రదేశానికి ఉద్యోగరీత్యా బదిలీలు అవ్వడం, కొత్త వ్యాపారం పెట్టి కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి క్రియేట్ అవ్వడం కంటక శనిలో అనుభవిస్తారు. సో జూలై దగ్గర నుంచి డిసెంబర్ మాసాల్లో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏంటి అంటే గురుబలము అనేటువంటిది అంతగా లేదు అక్టోబర్ దాకా. సో ఏంటి అంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే శుక్రబలం తగ్గుతోంది. విమెన్ ఆ ఫీల్డ్లో ఏదైతే ఎస్పెషల్లీ విమెన్ శుక్రబలం తగ్గుతోంది కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ రాకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ అక్టోబర్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా గురుబలం పెరగడం వల్ల ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఎలా సార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా వైదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే కొంతమందికి చెడుపీడ బాధలు ఉంటాయి, కొంతమందికి ఏమో నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా, కొంతమందికి ఏమో కెరీర్ సరిగ్గా సెట్ అవ్వదు, కొంతమందికి ఏమో ఫ్యామిలీ రిలేషన్షిప్లోనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. అండ్ సంతానానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే త్రూ వేదిక ఆస్ట్రాలజీ ముందుకు రావాలి అనుకునేటువంటి విమెన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇక్కడ ఏమిటి అంటే అండి నాగరాజు గారు, మనం గోచార రీత్యా మనం ఎన్ని విషయాలు చెప్పుకోగలుగుతున్నాము అంటే పర్సనల్ చార్ట్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. రాబోయేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలనైనా లేకపోతే వచ్చేటువంటి సమస్యలు కష్టములనైనా దేనైనా తెలుసుకుని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో చాలామంది నాగరాజు గారు వాళ్ళ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు అవి ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలియక, ప్రయత్నం చేయక, కష్టపడక, వాళ్ళ తెలివితేటలు అక్కడ ఇన్వెస్ట్ చేయలేక సక్సెస్ అవ్వకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు, ఇంకా అక్కడక్కడే కూపస్థ మండూకం బావిలో కప్పలాగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా ఒక దారి చూపిస్తే బాగుండు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ విమెన్ అయితే ఈ కారణం చేత నాకు ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలియక చాప కింద నీరులాగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నా అది గుర్తుపట్టలేక లాస్ట్ మినిట్లో ఇన్ని ఆరోగ్య సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టాయని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అమ్మా ఒక్క మాట చెప్తున్నాను, మీ జాతకం తీసుకురండి, తప్పకుండా మీకు సొల్యూషన్ చూపిస్తాను. మీ జాతకం ద్వారా గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే వచ్చినటువంటి దోషాన్ని క్లియర్ చేయడానికి శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి, ఒక మూలమంత్ర జపాన్ని ఉపదేశంగా ఇచ్చి దాన్ని మీతో ఆచరింపచేసి, శ్లోకమైతే శ్లోకపారాయణ, మూలమంత్రం అయితే మూలమంత్రము, భగవత్ అనుగ్రహం కలిగి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేట్టుగా, కొంతమందికి నేను అది అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని ఉంటుందండి. అలాంటి కోరిక ఉన్న వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం చూపించేలాగా మీ వెనకాల ఉమా ఉంటాడు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.